ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ఈ యొక్క రెండవ దిన ఫిబ్రవరి నెల 2024 నూతన సంవత్సరంలో రెండో దినంలో ఫిబ్రవరి నెలలో మిమ్మల్ని కలవటం, దేవుడు ఏర్పరిచిన ఈ దినాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎస్, గాడ్ ఈస్ సో గుడ్ అండ్ హీ మేడ్ us to see this day. And we are in the 2024 in the second month and the second day, and I welcome you, every one of you, for this short time prayer and supplication unto the Lord. And we will be singing songs, one Telugu songs, one Tamil songs, and those who are watching this channel, I urge you, please be connected with us. మాతో మీరు కనెక్షన్లో ఉండండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మూలకముగా మీరు మాతో ఉండి ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుకోమని మిమ్మల్ని అందరినీ యేసు నామములో అడుగుతున్నాను. ప్రేమలారా, ఈ దినాలు దేవుడు మనకి ఇచ్చిన ఒక దినము. ఈ యొక్క దినములో మనము కనిష్టం ఒక 30 నిమిషాలు దేవుడి సమూహంలో మనము కనబడబోతున్నాము. అనేక విషయాన్ని గురించి మనము ప్రార్థన చేయబోతున్నాము. అది మాత్రం కాదు, దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము వాక్యాన్ని మనము కాసేపు మనం ధ్యానం చేయబోతున్నాము. ఎందుకంటే దేవుడు ఒక వాక్యమే మనకు సమాధానము, సంతోషము, విడుదల ఇచ్చే వాక్యంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, ఈ లోకము, ఆకాశము, భూమి నశించిపోవును, అయితే నా మాట మాత్రము ఎప్పుడు నశించిపోవదు, ఎల్లప్పుడూ అది ఉంటుంది, అది నెరవేర్చుందని దేవుడు వాక్యంలో రాయబడింది. ఈవెన్ ద హెవెన్ ఎర్త్ విల్ పాస్ అవుట్, బట్ మై వర్డ్ నెవర్ పాస్ అవుట్ అవే, as Jesus promised. That means the word of God, scripture, దేవుడు ఒక వాక్యము సత్యమైనది, ఎప్పుడు నెరవేర్చే వాక్యంగా ఉంది. ఈ యొక్క సమయంలో కన్ను మూసుకొని ప్రార్థన చేసి ఈ యొక్క సమయంలో మనము దేవుడు ఒక వాక్యానికి ముందు పోతాము. ప్రేమైన తండ్రి ప్రభువా, మాకు ఇవ్వబడిన యొక్క దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు నీవయ్యా. ప్రతి క్షణము, ప్రతి దినమును మాకు మీరు ఉచితముగా అయ్యా, ఇట్స్ అ ఫ్రీ డే దట్ యు ఆర్ గివింగ్ us. మా జీవితంలో ఇస్తున్న ప్రతి దినాన్ని అర్థము కలిగిన దినముగా ఆ ఒక దినాన్ని మేము ఉపయోగించడానికి సహాయం చేయము. ఈ యొక్క సమయంలో మాతో కనెక్ట్ అవుతున్న ప్రతి దేవుడి బిడ్డ కోసం మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి దేవుడి దైవ జనుల కోసం మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్క వాళ్ళని దీవించము, ఆశీర్వదించము. ఈ నామానికి మహిమే కలుగును కాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడి యొక్క పాదములో మేము పడి ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో, ఈ వర్షంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, అంటే దేవుడు యొక్క ప్రతి వాక్యము వాగ్దానమే, ప్రతి వచనము మనకి కావాల్సిందే. అయితే ఈ యొక్క సమయంలో, ఇన్ ద పర్టిక్యులర్ టైమ్ అండ్ ద డే అండ్ ద మంత్, we need a word of God, maybe specific word. It means every word is specific. Every word, every scripture is inspired by the Holy Spirit of God. Then why we do have the promise words? There is no one can questions one to another, but every word we need. And for this year, God has given us a chapter that is from the Bible, entire Bible, but specifically through that scripture, through that chapter, God spoke to us that we want to bring out. That is from Psalm 147, entire chapter. It's a wonderful chapter where we read, where we see the God's goodness and God's concern, God's favor over the creations. So even today, God is mindful of you. దేవుడు మిమ్మల్ని గురించి ఎక్కువగా చింతించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ వాక్యము 147వ కీర్తన మనకి ఇవ్వబడింది. ఈ యొక్క సమయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుని ఒక 2 పాటలు పాడి దేవుడి నామని మహిమ పరుపుతున్నాము.
కీర్తన 147:11 తన యందు భయభక్తు కలువారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. The Lord taketh pleasure in them that fear him, in those that hope in his mercy. தமக்கு பயந்து தம்முடைய கிருபைக்கு காத்திருக்கிற மேல் கர்த்தர் பிரியமாயிருக்கிறார். The year of God's favor, దేవ దయవిన్ ఆండే, దేవుడు కనికరించే సంవత్సరము, మనకు దయచేసే సంవత్సరము. ఈ యొక్క సమయంలో ఈ పాటను పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమపరుస్తాము. ఈ యొక్క తమిళ సాంగ్స్ ఎక్కువగా మమ్మల్ని గణపరిచింది. అది మాత్రం కాదు, మమ్మల్ని ఆశీర్వదించింది. This song really comforted, encouraged us, which made us to understand much more about the great God who is so concerned about you and me. It's a beautiful song that I will sing for you. And let's join together and sing this song. Paraloge Devane Parakramam Ullavare அகிலத்தை ஆள்பவரே, உம்மாலாகாதது எதுவும் இல்லை. இந்த அகிலத்தை ஆள்பவரே, உம்மாலாகாதது எதுவும் இல்லை. எல் சடாய், எல் சடாய், சர்வவல்ல தேவனே, உயர்த்துகிறோ வாழ்த்துகிறோ வணங்குகிறோ, உம்மை உயர்த்துகிறோ வாழ்த்துகிறோ வணங்குகிறோ. பரலோக தேவனே, பரக்கிரமம் உள்ளவரே, அகிலத்தை ஆள்பவரே, உம்மாலாகாதது எதுவும் இல்லை. இந்த அகிலத்தை ஆள்பவரே, உம்மாலாகாதது எதுவும் இல்லை. யெகோவா நிசியே, வெற்றி தந்த தெய்வமே, யெகோவா நிசியே, வெற்றி தந்த தெய்வமே, உயர்த்துகிறோ வாழ்த்துகிறோ வணங்குகிறோ, உம்மை உயர்த்துகிறோ வாழ்த்துகிறோ வணங்குகிறோ. பரலோக தேவனே, பராக்கிரமம் உள்ளவரே, அகிலத்தை ஆள்பவரே, உம்மாலாகாதது எதுவும் இல்லை. இந்த அகிலத்தை ஆள்பவரே, உம்மாலாகாதது எதுவும் இல்லை. ఆండవరాల కూడాద కార్యం ఒండ్రుమిల్లే. దేవుడు ప్రతి కార్యాన్ని మనకి చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రతి కార్యము ఆయన వల్ల సాధ్యమని ఆ యొక్క పాటలో పాడాము. ఈ యొక్క సమయంలో కూడా మనం అందరూ కలిసి ఈ యొక్క పాటను పాడి దేవుని నామాన్ని స్తుతిస్తాము. హల్లెలూయా. మీకే వందనాలు ప్రభువా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా. సమీపకాలముగా ఈ యొక్క సాంగ్ కూడా మమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేసింది. అది మాత్రమే కాదు, దేవుడు ఒక వాక్యం మూలముగా మేము బలమును పొందాము. ఈ పాటను కూడా పాడి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిస్తాము.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నను నమ్మట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్నను నమ్మట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలే ఉండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలన్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవుడు మన జీవితంలో ఎంతో మేలైన కార్యాన్ని, ఎంతో కార్యము మన జీవితంలో చేస్తున్నాడు. మేలైన కార్యాలు మనని ఆయన మర్చిపోకుండా మనని కాచి కాపాడి మనల్ని నడిపించాడు. ఆరాధించే వేళలందు నా హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించును. కానీ నీ మేలకు అలవాటై నీ పాదములు వదలకుంటే నీకిష్టమైన దారి కనుకొంటిని, నీతో చేరిని అని ఒక పాటలో రాయబడింది. ఎంత మేలు కలిగిన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. ఒక్క క్షణము, ఒక్క నిమిషము మీరుండే స్థలంలో కన్ను మూసుకొని ఆ దేవుని ఒక్క క్షణము ఆరాధిస్తారా? మీ యొక్క ఆరాధనలో దేవుడు మహిమ పొందాలి. మీరు ఎక్కడ ఉన్నారో సరే, wherever may be that you are right now, you may be in your living room, you may be in your sorrow, maybe in your loss, you may be in the distressed. God is looking at you. He is concerned over you. He wants to show His favor in your life. Join with me in worshiping. Just open up your mouth and say, Lord, I thank you. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో మంది మనలో ఉన్నవారు ఈ లోకంలో లేరు, మరణించి నిద్రలో ఉన్నారు. అయితే మీకు నాకు దేవుడు కనికరణాన్ని పెట్టి
కృపను చూపించి ఈ సంవత్సరాన్ని కూడా మనకి ఇచ్చున్నాడు. ఈ సంవత్సరంలో ఒక నెల పూర్తిగా మనల్ని నడిపించి ఈ 2 నెల ఫిబ్రవరి నెలలో మనల్ని దేవుడు ఆయన యొక్క సముఖంలో మనల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ దేవుడిని స్తుతిస్తామా? ఈ నెలలో దేవుడు ఇవ్వబడిన వాగ్దానము, ఫిబ్రవరి నెలకి దేవుడు ఇచ్చిన వాగ్దానము, the promise that God gave in the month of February, it is that for the Lord will take delight in you and your land will be married. The Lord will take delight in you and your land will be married. తెలుగులో చెప్పబడుతుంది, యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యేసయ్యా 62:4 கர்த்தர் உன்னை பிரியமாய் இருக்கிறார், உன் தேசம் வாழ்க்கைப்படும். ప్రభు మనల్ని చూసేటప్పుడు ప్రతి క్షణము ఆయన సంతోషపడాలి, ఆనందించాలి. whenever God, the life that you are in this earth, God should please in your life. God should be happy by seeing your life because you are the dear child of God. మీరు నేను దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన రక్తము మనము పరిశుద్ధపరిచి ఆయనకి ప్రియమైన బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడని వాక్యంలో రాయబడుతుంది. వాక్యంలో మీరు చదివినప్పుడు దేవుడు మన కోసము పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడని వాక్యంలో రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభు నిజంగానే ఈ లోకానికి రాకుండా పోయి ఉండనైతే, if he was not coming to this earth, you and I might be lost. ఆయన రక్తము ద్వారా, ఆయన యొక్క మరణము మూలకముగా, ఆయన యొక్క పునరుత్థానం మూలముగా ఈరోజు నీవు నేను విడిపించబడాము. పాపము నుంచి మనం విడిపించబడ్డాము. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం నింపబడి ఉన్నాము. పరిశుద్ధమైన గ్రంథాన్ని వాసించడానికి, ధ్యానం చేయటానికి దేవుడు మనకు కృప చూపించాడు. నిన్ను చూసేటప్పుడు, నన్ను చూసేటప్పుడు పరలోకము ఆనందించాలి. వాక్యంలో మనం చదివేటప్పుడు నోవాను దేవుడు చూసినప్పుడు పరలోకం ఆయన గురించి ఆనందించిందంట. ఆయన చూసినప్పుడు ఆనందపరిచిందంట. అందుకే దేవుడు నోవాను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు యోసేపు జీవితాన్ని ఐగుప్తు దేశంలో చూసినప్పుడు సంతోషపడ్డాడు. ఎందుకంటే నా బిడ్డ, నా కుమారుడు ఎటువంటి స్థితి అయినా సరే, ఎటువంటి భారమైన స్థితి అయినా సరే, తన తండ్రిని పోగొట్టుకున్నాడు. తన అన్నతమ్ములందరూ అతను అమ్మేసేసాడు. ఒక అన్య దేశంలో ఆయన ఉన్నాడు. అయితే కూడా అతనిలో పొందిన ఒక అభిషేకము, అతనిలో ఉన్న ఒక పరిశుద్ధాత్మ నింపబడిన ఒక జీవితము ఎటువంటి పాపము చేయకుండా దేవుడికి ప్రియమైన బిడ్డగా పరలోకము ఆనందించట్టు, పరలోకము సంతోషపడినట్టు ఒక జీవితాన్ని ఆయన జీవించాడు. ప్రియలారా, ఈ రోజుల్లో మీకు నాకు ఎటు చూసినా సంఘం ఉంది, ఎటు చూసినా దేవజనులు ఉన్నారు. ఇక్కడ పోతున్న ఆరాధన శబ్దమును మనం వినుతున్నాము. మనకు ఆరాధన పోయటానికి సంఘం ఉంది, మనకు ప్రేయర్ చేయడానికి పాస్టర్స్ ఉన్నారు, దేవజనులు ఉన్నారు. ఆ దినంలో యోసేపుకి అటువంటి స్థితి లేదు. అయితే కూడా దేవుడి కోసం ఆయన జీవించాడు. అందువల్ల అనేక విధమైన కష్టం లోపల, సరసాలకు లోపల వేయబడ్డాడు. అయితే కూడా దాంట్లో కూడా ఆయన నిత్యస్తుడుగా దేవుడికి ప్రియమైన బిడ్డగా జీవించాడు. మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు ఎదురు చూసేది ఏమంటే, even God in your life, in my life, God wants to see that the faithfulness, obedience to his word. Joseph was obedience and he was bringing glory, joyful to the heaven, because he was left alone. That never stopped him to praise God. That never stopped him to live for the God's glory. The circumstance under that he was going through,
Potiphar's wife betrayed him. She brought the false accusations upon him, and they thrown him in the prison. Joseph was faithful to God. That's why the Lord taken the delight in him. The Lord will take delight in you. The Lord took the delight in the life of Joseph. The Lord took the delight in the life of Noah and his family. My friend, ఈ రోజుల్లో these days God should take delight in you and my life. Only one life. ఒకే జీవితము. ఈ జీవితాన్ని దేవుడికి సమూహంలో అర్పణిస్తాము. నూతన గ్రంథంలో Stephen life, which brought delight in the Lord's sight. He was dying. People were throwing stones at him, but he was praising the Lord. Even 2024, you and I, we may face a lot of problems, persecutions, betrayal. People will betray you. People will come against you. Be faithful to God. Let heaven delight in you. Let the Holy Spirit of God delight in you. Let the people of God, the servant of God, let the believer of God be delight in you. Bring joy to the heaven, joy to the world. Jesus brought the joy to the world. You and I should bring the joy to the people of this earth, people with the sorrows and people with the various problems. ఈ వాక్యము మూలకముగా దేవుడు నాతో మాట్లాడింది ఏమంటే, యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. ప్రతి క్షణము దేవుడి సమూహంలో ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా జీవితాన్ని మీరు చూసేటప్పుడు మీరు ఆనందించాలి ప్రభువా. నా సంఘము, నా సంఘ కాపరి, నా స్నేహితులు, నా కుటుంబంలో ఉన్న వాళ్ళు పాపం చేయటం వల్ల ఎంతో బాధపడుతున్నారు, కన్నీరు పడుతున్నారు. తప్పైన మార్గంలో పోయేటప్పుడు, అయ్యో నా కుమారుడు, నా బిడ్డ తప్పిపోయిన మార్గంలో నడుస్తున్నానని బాధపడుతున్నారు. అలాగనే పరలోకము కూడా ప్రేమైన బిడ్డలారా, ప్రేమైన సహోదరి, పరలోకం కూడా వేదన పడుతుంది, బాధపడుతుంది. అయ్యో నాకు పరిశుద్ధమైన గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చానే, నాకు పరిశుద్ధాత్మని ఇచ్చానే, నా దైవజనులను ఇచ్చానే, సంఘాన్ని ఇచ్చానే, వీళ్ళు నా కోసం జీవిస్తున్నారా? పరలోకము సంతోషపరిచినట్టు ఆనందమైన జీవితం వీళ్ళు ఉందా? లోకంలో వస్తున్న ప్రతి ఒక్క కార్యము, పాపం వల్ల మనం ఆనందిస్తున్న కార్యము క్షణంలో అది నశించిపోతుంది. దేవుడిచ్చే సమాధానము నిత్యమైనది. ఆయనకి ప్రియమైన బిడ్డగా జీవించడానికి మనల్ని తగ్గించి ఆయన పాదములు అప్పగిస్తాము. ప్రార్థన చేయబోతున్నాము ఈ యొక్క సమయంలో. We want to pray for the people. We want to pray for the nations. We want to pray for our dear ones. Let us humbly surrender to the Lord. கர்த்தர் உண்மையில பிரியமா இருக்கிற ஒரு வாழ்வு உன்னுடைய வாழ்விலே இருக்கிறதா? அன்றைக்கு பிரியமாய் வாழ்கிறாயா? இந்த మాదத்தையும் உன்னுடைய வாழ்வில் ఆర్డర్ கொடுத்திருக்கிறாరే. ఈ నెల కూడా, ఫిబ్రవరి నెల కూడా దేవుడు నీ జీవితం ఇచ్చున్నాడే. దేనికంటే ఆయనకి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి, ஆண்டவருக்கு பிரியமாய் வாழ்வதற்கு கர்த்தர் கிருபை கொடுக்க நமக்கு உதவி செய்வாராக. ఆండవరే, ప్రేమైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాతో యొక్క యూట్యూబ్ ఛానల్ మూలకంగా నాతో ఈ యొక్క వాక్యాన్ని వినిన ప్రతి ఒక్క బిడ్డల కోసం, ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి కోసం, యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా ప్రార్థనని నువ్వు ఆలకించే దేవుడుగా ఉన్నావు ప్రభువా. ఎటువంటి స్థితిలో కూడా మమ్మల్ని చేయబడకుండా మమ్మల్ని కాచి కాపాడి తప్పించి నడిపించిన విధాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక శ్రమం కూడా ప్రభువా మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతుంది, మమ్మల్ని శుద్ధపరచుము ప్రభువా. మీకు ప్రియమైన బిడ్డలుగా మేము జీవించాలి. మా తలంపు, మా యోచన, మా నడత, మా మాట, మా డ్రెస్, అపియరెన్స్, ప్రతి ఒక్క విషయము నీ నామానికి మహిమ కలిగినట్టు, పరలోకము ఆనందించినట్టు ఒక జీవితాన్ని జీవించడానికి నూతన సంవత్సరం మాకు దయచేయము. ఒక புதிய வருடத்துல பரலோக சந்தோஷப்படத்தக்கதான ஒரு வாழ்வை வாழ help us Lord.
the life that we are in this earth to bring glory unto the holy name of the Lord. I pray for the people who are in the difficulties, అనేక విధమైన శ్రమలో, కన్నీరులో, వేదన ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం, ప్రతి ఒక్క సహోదరి కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆసుపత్రిలో వేదనతో, వ్యాధితో బాధపడుతున్న ప్రతి సహోదరుని ముట్టుము తండ్రి, ఇప్పుడే మీ స్వస్థత వాళ్ళ మీద అయ్యా పంపుము ప్రభువా. వాళ్ళ మీద మీ స్వస్థత కలుగును గాక, నీ నామములో విడుదల కలుగును గాక. వాళ్ళని బంధకములు పెట్టిన బంధకమైన సైతాను క్రియలను నీ నామములో బంధిస్తున్నాము ప్రభువా. నీ నామంలో వాళ్ళకి విడుదల కలుగుడు కాక యేసు నామంలో. నీ నామానికి అధికారం ఇవ్వబడింది ప్రభువా. ఈ భూమి ఆకాశాన్ని మీరు సృష్టిస్తున్నారు ప్రభువా. నా నామంలో మీరు ఏది అడుగుతారో దాన్ని మీకు ఇస్తానని మీరు చలవిచ్చున్నారు తండ్రి. విశ్వాసంతో మీ పాదములు పడి ప్రేమతో కన్నీరును కార్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని వాళ్ళకి కన్నీరును తుడిచి ప్రభువా వాళ్ళకి సహాయం చేయము. ఈ సమయంలో కూడా నూతన ఒక మంచి జాబ్ కోసము, పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్, వి ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తున్నాము. ఓపెన్ ద హెవెన్స్ గేట్ ఓ లార్డ్, show them the right way, O Master God, the right place where they can walk. Oh Master God, you are opening the new doors in the life of your dear people, oh God. I commit them, Lord, into hand. Also, I pray for the people who face work tensions in the workplaces. Oh God, I pray that let there be a peaceful atmosphere in their workplaces, oh God. Oh Master God, give them the knowledge and the wisdom. Help them, Lord, to stand without compromising. I pray with you all things are possible. As your dear child, as your daughter, they love you, Lord. Oh Master God, have mercy upon them. కనికరించుము, దయచూపుము. ఈ యొక్క సమయంలో కూడా ప్రభువా, పెళ్లి కాకుండా అయ్యా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం అయ్యా ప్రియమైన సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాము. Those who are waiting for the marriage, for the right partner, we pray that, oh Master God, Lord, it is you who have created them. It is you who have promised. Your word never fails. Your word never fails. You are the God. Once you give the promises, you are able to fulfill the promises. I pray, Lord, the people who are looking for the right partner, believer to believer, oh Master God, there is no any connections between the darkness and to the light. Once you are God's saved, you have to marry her, God's child, or maybe a believer to believer to get married. No longer that you should. Yes, Lord, I pray. Help them to find the right partners. I remember, dear sisters, they have been waiting for the long time, oh God. Let this year be the year of your mercy to fall upon them. The year of God's blessing pour upon them, Lord. I pray for them. Pray for the men and the women, for the right partners. Yes, you are opening, Lord. Help them, Lord, find the right people. Also, we pray for the children who are preparing for the examinations, sir. We pray for the college-going students, Lord. Youths, Lord. Teens, Lord, we commit them. Pray for the children, the protection, sir. Lord, oh Master God, I ask that knowledge and the wisdom of the Lord come upon them. చదువులో ఉన్న పాఠశాలకు పోతున్న ప్రతి బిడ్డల కోసం, కాలేజీ పోతున్న ప్రతి యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి, వాళ్ళందరూ ముట్టుము ప్రభువా. మంచి ஞானமுను ஐயா சக்தினியும் ప్రభుவா. நல்ல ஞானத்தை விவேகத்தை மறுபடியும் கொடுப்பீராக. அன்றே இந்த வருட ஆண்டில் எழுதுகிற தேர்வில் நல்ல மதிப்பெண்களை எடுக்க வேண்டும். They should score good mark, Lord. They should come to school first, state first. Oh Master God, it is the Lord who gives the wisdom and the knowledge. Fill them, Lord, with a good understanding. Lord, I pray that, oh God, take away all the sickness that they are going through. In the name of Jesus, oh God, during this examination time, help them, Lord, to have a peaceful time, good health, sound knowledge, so that they can study well and increase their memory power, oh God. Lord, whatever that they have studied, help them, Lord, to recollect and put forth in the paper, Lord, without any fail. Help them, Lord, to attempt all the questions and answers, oh God. I pray, oh Master God,
Bless them. Let them be a successful because they love you, Lord, O Master God. It is the Lord who gives the success to your people. Oh God, I pray, Lord. Also, I pray for the people who ask us to pray for the needs, various needs. Pray for the servants of God, ministers, missionaries in the mission field. Pray for all the organizations. Pray for all the Christian leaders. Oh God, pray for our nation, oh God, the great nation India. మా దేశాని కోసం ప్రార్థిస్తున్నాము ప్రభు. మా దేశము మిమ్మల్ని చూడాలి ప్రభు. ఈ దేశము యేసు ప్రభుని అయ్యా చూడాలి ప్రభు. యేసు ప్రభువే నిజమైన దేవుడిని మిమ్మల్ని అయ్యా స్వీకరించాలి ప్రభు. అన్ని విధమైన సైతాన్ని క్రియలను నీ నామంలో బంధిస్తున్నాము. చీకటి తొలగిపోవడు కాక నీ నామంలో బంధిస్తున్నాము ప్రభు. అన్ని విధమైన దేవుడికి విరోధమైన విగ్రహ ఆరాధనని నీ నామములో బంధిస్తున్నాము తండ్రి ప్రభా. నీ నామము నీ బిడ్డ మీద అయ్యా ఆశీర్వాదము కలుగును కాక తండ్రి. అయ్యా ప్రభువా, ఈ దేశము మాకు ముందు మీరు పెట్టున్నారు ప్రభా. ప్రతి రాష్ట్రం మీద, ప్రతి డిస్ట్రిక్ట్స్, ప్రతి జిల్లా, ప్రతి గ్రామ పంచాయతీ, అయ్యా ప్రతి కార్పొరేషన్స్, ప్రతి సీఎం కోసం ప్రార్థిస్తున్నాము. ప్రతి అయ్యా మా ఒక ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాము. మా ఒక అయ్యా ప్రెసిడెంట్ కోసం ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంపీ కోసం, ఎమ్మెల్యే కోసము, అయ్యా సర్కారులో, ప్రభుత్వంలో, అయ్యా పనిలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువ. జ్ఞానం ఏమో ప్రభువ, నీతిగా మా ఒక అయ్యా దేశాని కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. దేశంలో క్షేమం కలుగును కాక, దేశంలో మీ యొక్క ఆశీర్వాదం కలుగును కాక నీ నామంలో అప్పగిస్తున్నాము తండ్రి. దీవించుము, ఆశీర్వదించుము ప్రభువ. ఈ యొక్క సమయంలో కూడా తండ్రి డబ్బు కోసం కష్టపడుతున్నారు. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ మనీ. Lord, O Master God, open the heavens, blessings upon your people. I pray, Lord, those who are looking for any jobs once again in the abroad, open the new doors, O Lord. Pray for the servant of God, their ministries. They go villages and they go cities and they go to the in and outer corners to share the love of the Lord. Oh God, we pray, Lord. Bless them, Lord. Let there be a manifold blessings. Let there thousands of the people come to the saving knowledge of Jesus Christ. Also, Lord, I pray for the missionaries. Thank you, Father, for their life, their sacrificial life on this earth, of God, in our nations, like William Carey, who came all the way from abroad and who had a concern toward to the people of our nations, oh God. I pray that, Lord, thank you, Father, that Sigin Paul life, oh God, who translated Bible in Tamil languages, who suffered a lot for the God's kingdom. Lord, we pray that, oh Master God, also pray for the people who are looking for a baby. We pray for, oh Master God, open their home, oh God. Open their home, oh God. Let there be a divine God's blessings. It is the Lord who creates. It's the Lord who gives. Children are the heritage from the Lord. It is a gift from the Lord. Bless them, Lord, the gift of a child of God. I pray for those who are carrying. Pray for the safe delivery. అయ్యా 10 నెలలు వాళ్ళు ఆ ఒక బిడ్డని అయ్యా మోసుకొని ఉన్నారు. మంచి ఒక డెలివరీని వాళ్ళకి ఏమో ప్రభువా. దీవించుము ప్రభా. ప్రతి బిడ్డ ఈ భూలోకంలో పుట్టేటప్పుడు ప్రభా మీ యొక్క నామాని కోసము వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని పెంచాలి, నడిపించాలి, మంచి మార్గంలో నడిపించాలి. చిల్డ్రన్స్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. பிள்ளைகளை பெற்றெடுக்கிற பெற்றோர்கள் கிறிஸ்துவுக்குள்ளாக நடத்த ஞானத்தை விவேகத்தை அறிவை கொடுங்க. Pray for the media ministries. We pray for all the people who have asked us to pray. Commit, Lord, everyone. Those who are in the suicide, the people who are in the depressions, they don't want to live on this earth. They want to take away their life. We pray that, oh God, change their life, oh God. We pray for the widows, young widows who lost their dear ones, their wife and their husbands. They think that nobody is there. My wife, my husband who left me in this earth.
எனக்கு யாருமே இல்லை என்று சொல்லி கலக்கங்களோடு இருக்கிற பிள்ளைகளுக்கு மன ஆறுதலை கொடுங்க. ஜீசஸ் who said I am with you until this earth. Amen. Hallelujah. Hallelujah. అయ్యా మీరు ప్రామిస్ చేస్తున్నారు ప్రభువా, రోగంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. అన్ని విధమైన రోగము అయ్యా, అన్ని విధమైన రోగములు పడి నా ఈ రోగం నుంచి ఎవరు నన్ను తప్పిస్తారు, నాకు ఎప్పుడు విడుదల అని అయ్యా ఎదురు చూస్తున్న పిల్లలకి ఈ నెలలో వాళ్ళకి అయ్యా విడుదలకి ఏమో ప్రభువా తండ్రి మీ పాదములు అప్పగిస్తున్నాము. మా యొక్క ప్రార్థనను మీరు వినినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు చెప్పినట్టు యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, ఈ దేశము వివాహితమగును అని చెప్పబడినట్టు తండ్రి అయిన యేసు ప్రభు రాజాది రాజుగా ఈ లోకానికి రాబోతున్నారు ప్రభువా. మీ యొక్క రాకడ కోసం ఈ సంఘము ఎదురు చూస్తోంది. You are going to come as a King of Kings and Lord of Lords into this earth to marry your church, your bridegroom, oh God. As the bridegroom who comes, bride is prepared to meet, oh God. Let the church practice what you mean to gather them, Lord. Pray for all the church-going believers. Pray for them, oh Lord. Pray for everyone, oh God. Lord, we pray, Lord, oh Master God. We pray that people who are affected with the witchcraft, people who are possessed by the demon possessors, they are, oh Master, controlled. They don't know what to do. Lord, in the name of Jesus, we come against all the powers of evil one, all the witch spirit, that are working in the darkness, that are working in behind and before for the Lord, they are hindrance to the prosper of your people, oh God. I pray right now in the name of Jesus. Hallelujah. We pray, Lord. உம்முடைய நாமத்தில் ஜெபிக்கிறோம் அப்பா. In the name of Jesus, இயேசுவின் நாமத்தில் தந்திரங்கள், மந்திரங்கள், மாயைகள், பில்லுசுடைய ஏவுதல்கள், ஊழியங்களுக்கு விரோதமாக, தனிப்பட்ட வாழ்க்கைக்கு பரிசுத்தத்திற்கு விரோதமாக, அவருடைய எதிர்காலத்துக்கு விரோதமாக கிரியை செய்கிற பொல்லாத அந்தகார பிசாசின் கிரியைகளும் நாமத்தில் முறியடிக்கிறோம். ప్రతి సైతాను బంధకులను నీ నామంలో బంధిస్తున్నాము ప్రభువా. నీ నామంలో జయము తీసుకుంటున్నాము ప్రభువా. సైతాని క్రియలు నీ నామంలో బంధింపబడును కాక అయ్యా. మాట మంత్రము నీ నామంలో నశించిపోను కాక నీ నామంలో. మీ బిడ్డలకు విరుద్ధంగా లేచి వస్తున్న ప్రతి సైతాన్ கிரியைகளும் சர்பன் ஸ்பிரிட் எல்லா விதமான மாந்திரியங்கள், பாம்பின் சர்பத்தின் ஆவிகளை உடைய நாமத்தில் நாங்கள் மேற்கொள்கிறோம். ஜெயம் வருவதாக. கர்த்தர் உடைய பிள்ளைகளோடு இருக்கிறேன் என்று சொல்றீங்க. మీరు చెప్తున్నా నేను మీతో ఉన్నాను. I am with you as your word says. Thank you, Father, the Holy Spirit of God. Thank you, Father, for every blessing, sir. Help us to love you, Lord. Help us, Lord, to meditate your word. మీ యొక్క వాక్యాన్ని ప్రతిదినము ధ్యానం చేయటానికి కుటుంబముగా ప్రతి కుటుంబంలో అయ్యా కుటుంబ ప్రార్థన ఉండాలి. అయ్యా వాక్యముని చదవాలి, ప్రార్థన చేయాలి, కుటుంబముగా దేవుడి కోసం మహిమగా జీవించాలి. ఈ దినంలో ఈ సంవత్సరంలో ఎక్కువగా మాలో ఈ యొక్క విషయంలో మేము ఇంకా ఎక్కువగా ముందు పోవాలి ప్రభు. సహాయం చేయము. இந்த விஷயங்களில் அதிகமாய் ஜெபிக்கிற பிள்ளைகளாக, தேவனுக்காய் திறப்பிள்ளை நிற்கிற பிள்ளைகளாய் வாழ கிருபை செய்யும். Bless, Lord. I commit this hour into your hand, O God. Thank you, Father, for the time of prayer. I have given thee upon the palms of my hand. I have drawn you, Lord, as your word says. நான் உன்னை என் உள்ள கையிலே வரைந்திருக்கிறேன்னு சொல்றீங்கப்பா. எஸ் லார்ட். நானோ காலையில உங்களுடைய கிருபையை மகிழ்ச்சியோடு புகழ்வேன் வேத வசனம் சொல்லும் போது இந்த కాలవేళలో మీ పుగల్చియోడు కొన్నాడ కృప చేసిరే నండి. ఈ యొక్క ఉపవాస దినాన్ని మాకు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రారంభం నుంచి అంతే వరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ యొక్క సమయాన్ని పాదములు అర్పిస్తున్నాను. దీవించుము ప్రభువా, ఆశీర్వదించుము ప్రభువా. పెద్ద కార్యము మా జీవితంలో చేయబడినందుకు వందనాలు, స్తోత్రాలు. మీకే ఘనత, ప్రభావం, మహిమ మీకు ఒకరికే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May you be blessed. May you be, amen.
Hallelujah. Be blessed. God bless you as you are, and as God gave this year promise that He will fulfill, and He will fulfill it. God bless you. Thank you.